కావ్యాలు రాసేవాడిని. నువ్వు బెదిరిస్తే భయపడతా అనుకున్నావా? నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసావు. నాటకంలో పోషణ ఇవ్వకపోతే ఎవరైనా ఇచ్చిన అక్షర పడకం. చాలా మంది చూడారు. సారీ, చాలా మందిని చూసాను. ధర్మరాజు, ఏమిటి ఆ వేడి వాడి చూసి ఇప్పుడే మీరు అలా చూసేస్తే రేపు స్టేజ్ లో ప్రేమించడానికి బ్యాలెన్స్ ఏమిటి చెప్పండి. నా పోర్షన్ నాకు ఇచ్చేస్తే నేను ప్రాక్టీస్ చేసేస్తాను. ఏం పోర్షన్? అదే మీరు సృష్టించారుగా కథానాయక పాత్ర. కథానాయక నేనేగా నేనేగా కథానాయక ఇలాగే ఉంటుందా? రాస్తారా తెలుగులో ఇంకుంది కాబట్టి. ఏమిటది? మిసమిసలాడే బుగ్గల ఆచే, బంతి పువ్వు లాంటి మొహమ ఆచే, బంగారపు ఛాయ ఆచే. ఈ ప్రపంచంలో అలాంటి వాళ్ళు దొరకడం చాలా కష్టం రా. ఇందులో నన్ను నేర్పిస్తావు. అందుకని అప్ టు డేట్ ఫ్యాషన్ లో కుర్రాల్లో వేడి రక్తం పొంగేలా, నీ నాటకం రక్తి కట్టేలా నాకు నాయకి వద్దు, ఈ నాటకం వద్దు. ఇష్టం చేసుకోండి, మీ ఇష్టం చూడాలి. లేని వాళ్ళు తిండి లేక తిండిపోతున్నారు, ఉన్న వాళ్ళు లావెక్కిపోతామో అని తిండి మానే తిండిపోతున్నారు. ఆడవాళ్ళులా కనపడటం కోసం ఎంత కష్టపడుతున్నారు నీకేం తెలుస్తుందా? ఇగో నీ కోసం ఇక్కడ కట్టాను. ఇంకా కింద పర్ఫెక్ట్ లేదు, రిహార్సల్ బాగా చేయాలి. కనీసం హీరో వేయడానికైనా జరుగుతాయి. వీళ్ళు మాత్రం మా నాటకం చేయలేకపోతున్నారు, మొత్తం జరుగుతాయి. అలాగే ఆగండి, అందరికి తొందరే. ఈ రాయితో గుర్తు చచ్చిపోతుంది పాపం కొట్టడానికి పువ్వైనా తేలేదు. అయ్యో చేతికంది కొమ్మైనా లేదు పాపం. ఈ పాపం నాకెందుకు, డైరెక్ట్ అటాకే. రాజీవలోచన నా రాజీవ, ఓహో నీకు చెవుడు కదా. రాజీవలోచన, నీతో రాజీ పడాలని నా యోచన. 3 ఘట్టాలు, 3 పాయింట్లు, 3 ముక్కలు అంతే. కుక్కలా? మా కుక్క ఇంకా పిల్లలు పెట్టలేదండి, పెట్టగానే ఇస్తానండి. కుక్క వద్దు, పెట్టా వద్దు, నువ్వే నాకు కావాలి. మొదటి ఘట్టం కట్టే, అంటే ఇలా ఇలా ఇలా. ఇందులో నువ్వు ఉన్నావు అనమాట, నేను ఇలా అంటున్నా అనమాట. నవ్వారా? అయితే మొదటి ఘట్టం ఓకే. ఇంకా 2వ ఘట్టం కొట్టే, అంటే అది. ఏమిటి ఆలోచిస్తున్నారు? మీరు కన్ను కొట్టండి. ఏమండి, అది మీ అంగీకారాన్ని తెలియపరుస్తుంది అనమాట. కొట్టండి. కొట్టరా? కొట్టండి. కొట్టడం అంటే ఈ కొట్టుడు కదండి, ఇది ఈ కొట్టుడు. ఏమండి ఏమిటి 3వ కట్టమా? బుక్కులు అరే, చెవిటిది కూడా చెయ్యెత్తితే నన్ను గుడ్డిది కూడా పెళ్లి చేసుకోవాలన్నమాట. ఇంకా అంటే మా జీవితంలో నన్ను లవ్ చేసే లవ్ స్త్రీయే లేదన్నమాట, నన్ను పిల్లాడే భార్య స్త్రీయే లేదన్నమాట. శ్రీహరి, నిన్న నీకు హోంవర్క్ ఏం చేయాలి? నలుగురున్న ఇంట్లో ఒక్కొక్కరికి 3 మునక్కాయలు చొప్పున ఆ ఇంటికి ఎన్ని మునక్కాయలు కావాలో చేసేవా? తెచ్చానండి. 1 2 3 దీర్ఘాయుష్మాన్ భవ. 4 5 6 7 8 9 9 తెచ్చానట్రా. మీకు వాటం కదా, మీరు తినరేమో అని తప్పు తెచ్చానండి. వాటం ఒకటో వెంటవా? లెక్కే. మా అబ్బాయిని పెట్టి కోడ మాట్లాడతావా, మా ఆవిడ పెట్టి నన్ను ఆడమంటావా? మీరు పట్టండి. నేను పట్టాలా? పట్టండి సార్, జాంపండు. నీ తల్లి కడుపు బంగారు గారు. నమస్కారం. దీర్ఘాయుష్మాన్ భవ, సకల విద్యా ప్రాప్తి. ఒరేయ్, బెండకాయలకు ఎవరికి ఇచ్చాను?
ఈ నాయనమ్మ ఇంకెన్నాళ్ళు ఉంటుందిరా, ఇలా అంచెల్లా అయిపోతున్నావు. ఈ వేళ తెల్లవారు ఏమిటో నాకు ఆకలి సహించేస్తూ ఉంది. మీ అందరికీ సెలవు ప్రకటించేసాను. ఈ వేళ ములక్కాయ పులుసు, బెండకాయ ఇగురును. ఏమండి, మీరు పిల్లలకి చెప్తున్న చదువు ఇదే? పిచ్చిదారా, అక్షరాలు అందరూ నేర్పుతారే, నేను ప్రతిదినం నేర్పుతున్నాను. అంతకంటే లంచాలు పుచ్చుకోవడం నేర్పుతున్నానని కాదు. అమ్మమ్మ ఎంత మాట! దీన్ని లంచం అనకూడదు, శ్రీకారం. శ్రీకారమా? ఏ పని ప్రారంభించాలన్నా శ్రీకారం చుడితేనేగా ఆ పని సక్రమంగా నెరవేరేది. అలాగే వీళ్ళకి ఆహారతో పాటు శ్రీకార మహత్యం కూడా నేర్పేశానా, చదువు వచ్చేస్తుంది, ప్రతి తెలుగు తెలుస్తుంది. సర్లేదు, ఈ పండక్కైనా పట్టు చీరకొని పెడతారా? అది సంగతి. అలా రాదారికి ఈ కాసేనే శ్రీకారం నాకు చెప్పేసి నీకు కావాల్సింది నెరవేర్చుకోవడం చూస్తున్నావా? మరి నేను కూడా వాళ్ళకి చెప్పే ఇదే ఇదేనే ఇదేనే చంపడం. రే పాండు, మీ ఆవిడ ఎప్పుడు లేస్తుందో ఏమో. ఇదిగో కాదు, నువ్వెందుకమ్మా తేవటం? కడుపులో కాదు, అదే అక్కడ వచ్చి తాగదు. పోనీలేరా, నేను పోయిన తర్వాత ఎలాగో తప్పదు. అప్పుడు అనగా వచ్చి అమ్మ వస్తూ పడుతుంటే ఇంటికి పెద్ద కూరని బాగా పొద్దే కదా పడుకోవడానికి నీకు సిగ్గులేదు. ఏమిటి పొద్దున్నే ప్రారంభించారు? ఎవరైనా సిగ్గుపడాల్సింది మీరా నేనా? నేను మీకంటే 100 రూపాయలు ఎక్కువ సంపాదిస్తున్నాను, మర్చిపో. ఏదో పిఏ దాకా బతికాను, నేను ఉద్యోగం చేస్తానని ఏడో బట్టి కానీ నీ సంపాదన మీద బతకాల్సిన కర్మ నాకేం పట్టలేదే. ఇదిగో ఎవరి బాధ్యతలు వాళ్ళు గుర్తిస్తే నేనే ఏదైనా రానికి వచ్చేది. నేనే ధర్మపిండ పిండలేనే, చాకరీ చేస్తూనే ఉన్నానుగా. చేసావు నా కోరు ఉద్యోగం మానే. ఏమిట్రా మానే మానే అంటావు? ఆ అమ్మాయి కూడా ఉద్యోగం చేసి 10 రాళ్ళు చేపట్టే కదా, వేణీళ్ళకి తన్నీళ్ళు సహాయం సంసారం గడుస్తుంది. ఇలా ప్రధానికి దాని వెనకస్తురండి, వాళ్ళు చూసుకుని అందరిని వ్యతిరేక దానం చేస్తుంటే అప్పుడు తెలుస్తుంది. అబ్బా వెళ్ళాం అంటే ఇంకా నీకు టీకా తాత్పర్యం కూడా తెలిసినట్టు లేదు. పెళ్ళైన కొత్తలో కాళ్ళ దగ్గర దాచి, ఆ తర్వాత ఒళ్ళు రాచి, పిల్లల పనులు అయిన తర్వాత నెత్తి మీద తాండం. అది రా సంసారం రాసి. పిల్లలకి ప్రైవేట్ చెప్తున్నారుగా, ఈ రహస్యాలని వాళ్ళకి చెప్పండి, వాళ్ళైనా బాగుపడతారు. ఏమిటే వీడికి ఇన్నేళ్ళు వచ్చి ఇంకా ఇన్నేళ్ళు సంసారం చేస్తే నీకు తెలిసింది, ఇక వాళ్ళకి తెలుస్తుంది. చాలా వాసు ఇదేనా రావటం? అవునన్నాయా, నీకు ఇష్టం దర్శనం అందులో అంతే ఉంటుంది. ఏమిటి పాండ్రంగారావు గారు పొద్దునే పట్టి మంత్రం పట్టి కూర్చున్నారు. మంచి నూనె కరువు, మంచి నీళ్ళ కరువు కూడా వస్తుంది కదయ్యా. అందుకని పొట్ట చేత్తో పట్టుకుని ఈ పట్టి మంచాన్ని అతుక్కుపోతే తర్వాత పోయేటప్పుడు ఇట్లాగే తీసుకుపోతారని. ఏమిటా చిన్న అబ్బాయి అంటే తమిళనాడు వచ్చేసావు? వరగంట ముందు రావాల్సిందన్నా, నేను లేటు. మీరు సర్కార్లో గారు వస్తానన్నారు. అబ్బా, మీరు సర్కారు ఉద్యోగం చేసి అన్ని మీకు సర్కారులో కనపడుతున్నాయండి. బండి అయినా సర్కారే, బస్సు అయినా సర్కారే, బుర్రమైనా సర్కారే, నేనైనా సర్కారే. అబ్బా, సర్కారు ఉద్యోగం అంటే పట్టి తప్పేస్తున్నారా? ఎంత తేలికైపోయిందో. అదేం లేదు. గుడ్ మార్నింగ్. వచ్చి నాన్నగారు ఉత్తరం రాశారు, ఈ ఉద్యోగం అయితే ప్రమోషన్ వచ్చేటమని. ఇది గ్రేట్ ఆఫీసర్ ప్రాసెస్ గెటింగ్. Not even in the process of getting it. Just trying to surmount opposition from you male employees. అదేంటి మధ్యలో మగవాళ్ళు మేము చేసాం. ఏం చేయక్కర్లేదు, మీలాగే మాకు సొసైటీలో ఒక స్టేటస్ ఉందని గుర్తిస్తే చాలు. వచ్చావా బాసు? మొదలు ఏం మార్పు వస్తాడు కనపడలేదు. అది సరే, హోటల్ భోజనం సరిపడడం లేదా ఏమైనా ఇలా చిక్కిపోయారు? వాళ్ళు ఏం పెడితే మాత్రం నువ్వు పెట్టేటట్టుంది. ఏమో ధర్మరాజు, పరీక్షలు బాగా రాశారా? ఎంత బాగా రాస్తే మాత్రం ఏం లాభం చెప్పండి. ఏదో పంపించాడు. ఏముంది అది? పెట్రోల్ ధర పెరిగిపోయిన దగ్గర నుంచి మొత్తం అంతా తారుమారు అయిపోయిందండి. పెట్రోల్కి పరీక్షకి సంబంధం ఏమిటా? అమ్మమ్మ, చాలా దగ్గర సంబంధం ఉందండి. పెట్రోల్ ధరలు పెరిగిన దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా బస్సులని ప్రయాణం చేస్తున్నారండి. జనం రద్దీ అయిపోతున్నారు. పాపం నెక్కినట్టు కూడా ఇలా వేలాడుతూ వస్తున్నారు. అక్కడ కోపతాపాలు సెట్ అవుతున్నాయి. అవన్నీ మామ చూపిస్తున్నారు. కర్మ కొట్టి ఒక్కాంత మేము తప్పు రాశామే అనుకోండి, మొత్తం అన్ని ఇలాగే రాసించాడు. వీళ్ళని మొత్తం కొట్టేది. పేపర్లో నెంబర్ లేకపోవడం, తర్వాత మీరు తిట్టారు. ఇవన్నీ ఎందుకు చెప్పండి మాకు? ఇంతకీ బాగా రాశారా లేదా నాయన తండ్రి? ఏ కంగారు పడద్దు, నేను రాయవలసినవన్నీ రాసేసాం. మా డ్యూటీ మేము చేసేసాం. తర్వాత నా అదృష్టం ఇప్పుడే తేలిపోయింది. ఈ చీరలు నీకోసం తీసుకొచ్చాను. ఇవన్నీ నాకెందుకురా? మరి ఏం కావాలో చెప్పాను. నువ్వు పెళ్లి చేసుకుని కోడని తీసుకురా నాయన. అప్పుడు ఎందుకమ్మా ఈ బరువు బాధ్యతలు? అది కాదు, నా ఒంట్లో ఊసుకుండగానే వచ్చి ఆవిడ గారికి కూడా ఇంత చాకరీ చేసి నీ రుణం తీర్చుకుందాం. నీ బాధ నాకు అర్థం కాదు. ఎన్నాళ్ళు అంటే అన్నయ్య వదిన సంపాదన మీద ఆశపడ్డాను కాబట్టి అన్నిటికీ సర్దుకుపోవాల్సి వచ్చింది. మనకు మంచి రోజులు వస్తున్నాయమ్మా. నేను రాజు కలిసి వ్యాపారం పెట్టబోతున్నాను. వ్యాపారమా? అందుకు మా వాళ్ళకి అక్కడే ఉందని తిరగచ్చు. చూసారా, నేను వ్యాపారంలో గొప్ప తద్దమనని మా తాతయ్యకి పెద్ద నమ్మకం.
నీ వాసు అన్నాడు అనుకోండి, నా చేత మా తాతయ్య ఏ వ్యాపారమైనా పెట్టించేస్తాడు. అందుకని నీ వాడిని మా ఊరు తీసుకెళ్ళిపోతున్నాడు. అంటే మీ తాతయ్యకి మా వాడిని శ్రీకారం పెడుతున్నావు అన్నమాట. శ్రీకారం అంటే లంచమైనా వ్యర్థం. అమ్మా 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 గ్రహించేసావు అన్నమాట. ఓ ఏట్లో పడేసినా ఒడ్డు పడిపోతాయి నువ్వు. అంతా మీ ఆశీర్వాదం.